ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మన టైం బాగున్నప్పుడు మనం సీరియస్గా ఉన్నా దాన్ని జోక్గానే తీసుకుంటారు. మన టైం బాగున్నప్పుడు జోక్ వేసినా కూడా దాన్ని సీరియస్గా తీసుకుంటారు. కానీ మన టైం 1:30 అయినప్పుడు మనం జోక్గా ఉన్నా సీరియస్గా ఉన్నా చాలా సిన్సియర్గా మన అమ్మ చేతి వంట వచ్చేస్తుంది. అందుకే అమ్మ చేతి వంటని సిన్సియర్గా చూసి నేర్చుకొని టేస్టీగా తినేద్దాం. ఓకేనా? ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ చాలా రుచికరంగా తనకు తెలిసిన ఒక మంచి వంటకాన్ని చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు హస్తినాపురంలో ఉంటున్న ఝాన్సీ గారు. హాయ్ ఝాన్సీ గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఓకే, థ్యాంక్ యూ. అసలు మీరు మీ అందానికి చీరకు అందం వచ్చిందా, మీకు చీర కట్టుకోవడం వల్ల మీకు అందం వచ్చిందా తెలియట్లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఝాన్సీ గారి మాటలకి ఈ రోజు అందం వచ్చేసింది తెలుసా. నిజంగా శారీస్ ఎక్కడ ఎలా మీరు సెలెక్ట్ చేసుకుంటారు చెప్పండి, అడ్రస్ చెప్తారా ప్లీజ్? తప్పకుండా. నేను ఎక్కడెక్కడ కొనుక్కుంటానో, ఎవరెవరి దగ్గర చేయించుకుంటానో అన్ని ఇచ్చేస్తాను. చెప్పేసేయండి. ఝాన్సీ గారు కూడా చక్కగా అలాగే కట్టుకొని అందంగా రెడీ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఝాన్సీ గారు, మీకు వంటలు బాగా వచ్చా? వచ్చండి, చేస్తూ ఉంటాను. అమ్మ చేతి వంటకి ఎలా అవకాశం వచ్చింది? అంతకుముందు మీ ప్రోగ్రామ్ ద్వారా మాకు అత్తమ్మ రుచుల్లో వచ్చింది ఒకసారి. అదే అభిమానంతో మళ్ళీ అమ్మ చేతి వంట కూడా పిలిచారు. అవును, మీ మీద అభిమానం ఎక్కువైపోయి తొందరగా వచ్చేద్దామని చెప్పేసి అమ్మ చేతి వంట అందరికి ప్రేక్షకులందరికీ చూపిద్దామని వచ్చేసారు. అమ్మ ఈక్వల్ టు అత్త. ఎప్పటికైనా అమ్మకు అందరూ సరి సమానమే. సో అప్పుడు అత్తమ్మ రుచులు తిన్నాము, ఇప్పుడు అమ్మ చేతి వంటకి తిరిగే లేదు, అమృతంలా ఉంటున్నాయి. అందుకే మీ అమ్మగారు నేర్పించిన వంటేనా ఇది? అంటే దాన్ని కొంచెం మార్చారు. అందరూ అంతే అమ్మ, అమ్మ దగ్గర నేర్చుకోవటం, దాన్ని మెరుగులు దిద్దేయటం. ఇప్పుడు వాళ్ళకి నచ్చాలి కదా, అప్పటి పెడితే నచ్చరు కదా. ఇప్పుడు మీ అమ్మ వంటలు మీకు నచ్చాయి, మీ పిల్లలకు మీ వంటలు నచ్చాలని ఇది వాటికి తగ్గట్టు మార్పులు. అంతే 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 అమ్మ. మరి కాలం మారుతున్నప్పుడు వంటలు కూడా మారుస్తారు కదా. అంతే కదమ్మా. అయ్యో, మా అమ్మ భలే తిప్పుకుంటుంది. అయితే ఏం వంట చేస్తున్నారు నా కోసం? ఈరోజు రవ్వతో, బొంబాయి రవ్వతో బుల్లెట్స్. అయ్యయ్యో, ఎంతైనా ఝాన్సీ గారంటే యుద్ధాలు, బాణాలు అన్ని కదా. న్యూ ట్రెండ్ కదా, బుల్లెట్స్ తెచ్చారు. రియల్ బుల్లెట్స్ మనం వాడలేం కదా, అందుకోసమని ఈ బుల్లెట్స్ తోటి అందరితో తినిపించేద్దాం. బాగా ఉందంటే వాడలేం కదా అని వాడకూడదు. వాడితే ఏం లేదు, వంటలో వాడి చూపిద్దామని పేరుకు తగ్గట్టుగా. సరే, ఈ బుల్లెట్స్ ఎవరి మీద వేయటానికి వచ్చారు ఇప్పుడు? తర్వాత అందరి మీద. సూపర్ అమ్మ, అభిమానం అంటే అది అలా ఉండాలి. ఒకసారి ఘాటుగా ఉంటాయి, ఒకసారి చప్పగా ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మాకు ఘాటుగానే ఇష్టం, చప్పగా మాకు అక్కర్లేదు. ఓకే ఓకే, అలా. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బొంబాయి రవ్వ బుల్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బొంబాయి రవ్వ బుల్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, ఉడికించిన బంగాళదుంప, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ధనియా పొడి, ఉప్పు, కారం, కొత్తిమీర, నూనె. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, బొంబాయి రవ్వ కూడా రెడీగా ఉంది. ఫస్ట్ ఏం చేయాలో చెప్పండి ఝాన్సీ గారు. ఒక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్, ఒక కప్పు. సో ఇవి డీప్ ఫ్రైయా? రవ్వ మాత్రం బాయిల్ చేయాలి అంతే, 2 minutes. సో ఈ పొయ్యి మీద రవ్వ బాయిల్ చేస్తాను, ఆ పొయ్యి మీద డీప్ ఫ్రై ఆయిల్ పెట్టండి. చేసినట్టు కూడా నన్ను ప్రవీణ అనండి, పర్లేదు, అండి అనకండి. ఓకే. ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఆయిల్. డీప్ ఫ్రైకి సరిపడు ఆయిల్ అండి. ఈ ఆయిల్ బాయిల్ అవుతూ ఉంటే ఇక్కడ బొంబాయి రవ్వ వాటర్ పోసేయండి, కప్పు వాటర్. ఒక కప్పు లెక్క అండి. ఒక కప్పు రవ్వకి కప్పు వాటర్. కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏం కాదండి, కొంచెం ఎక్కువసేపు ఉడికిస్తే సరిపోతుంది. లెక్క ప్రకారమే వేస్తున్నాను. అది కప్పు కదా, ఇది కప్పు వాటర్ వేసేయండి. అది ఒక పొంగు రాగానే ఈ రవ్వ వేసేసి మనం ఉడికిసేద్దాం. సో వాటర్ బాయిల్ అయ్యాక రవ్వ వేసేయాలి, రవ్వ వేసి ఉడికించాలి. 2 minutes ఉడికిస్తే సరిపోతుంది. వీటికి బుల్లెట్స్ అని ఎందుకు పెట్టారు పేరు?
అంటే ఇవి మనం అన్ని రౌండ్ గా పునుగులని అవన్నీ రౌండ్ షేప్ లో చేస్తూ ఉంటాం కదా, ఇలా పిల్లలు కూడా రౌండ్ షేప్ చూసి చూసి బోర్ ఫీల్ అవుతారు. అవును, నేను కూడా. అందుకోసమని కొంచెం పొడుగ్గా అలా చేస్తే బుల్లెట్ షేప్ లో చేస్తే బాగా తింటారని చెప్పేసి. ఓహో. అందులో ఇప్పుడు మనకి వచ్చేది వర్షాకాలం కదా, వర్షాకాలం మనం వేడి వర్షం వస్తూ ఉంటే ఈవినింగ్ కాగానే ఎలా అనిపిస్తుంది మనకి, మిరపకాయ బజ్జీలు చేసుకుందామా, పకోడీ చేసుకుందామా, ఆనియన్ పకోడీ అనుకుంటూ ఉంటాం. కానీ వెరైటీగా పిల్లలకి ఏం చేద్దామంటే ఈ రవ్వ బుల్లెట్స్, ఇది హెల్త్ కి కూడా చాలా మంచిది అనమాట. వేరే శనగపిండి అవన్నీ కాకుండా ఈ రవ్వ కూడా బొంబాయి రవ్వ కదా ఇది, మనం రవ్వ పోసేద్దాం. ఇట్లా బాయిల్ అవుతుంది, గడ్డగట్టకుండా స్పూన్ తో కలిపేస్తూ ఉంటే. ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేయడం లేదు, మనం కలిపేటప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి మిక్స్ చేసేటప్పుడు మనం సాల్ట్ వేసుకుంటాం. అలా ఈవినింగ్ కాగానే మనం తినాలి అనిపిస్తుంది, వేడి వేడిగా బుల్లెట్ చేసుకొని తిన్నాం అనుకోండి, చాలా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అనమాట మనకి. అలా ఝాన్సీ గారు బాగా కబుర్లు చెప్తున్నారు. ఏం చేస్తుంటారు ఝాన్సీ గారు? ముందు ప్రీవియస్ అయితే జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు ఒక 3 years నుంచి మాత్రం ఇంట్లోనే హౌస్ వైఫ్ గా ఉంటున్నాను. మీ ఆఫీస్ లో వాళ్ళందరూ ఫీల్ అవుతా ఉంటారు, అబ్బా గలగలా మాట్లాడే ఝాన్సీ గారు మానేశారు. ఈ రోజు నేను రాలేదంటే వాళ్ళకి క్లియర్ తెలిసిపోతుంది, రాలేదా మేడం మీరు ఈ రోజు, అవునా అందుకోసం ఎలానో ఉంది. రేపటి నుంచి మాకు కూడా తెలిసిపోయేలా ఉంది మీరు రాకపోతే. అయ్యయ్యో, ఈ కబుర్లను నేను ఎలా మిస్ అవ్వాలి? అవును, ఒకటి అడుగుతాను, మీరు చెప్తారా? అడగండి. ఎందరు కూర్చున్నా విరగదు, అది ఏంటది? అది ఎంతమంది కూర్చున్నా ఎంతమంది అయినా కూర్చోండి, విరగనే విరగదు అస్సలు. ఏమిటది? ఎంతమంది అయినా కూర్చోవచ్చు, ఎంతమంది అయినా కూర్చోవచ్చు, విరగదు. క్లూ ఇవ్వాలా? భూమి కాదు, ఒక నిమిషం. కొంచెం హైట్ లో కూడా ఉంటుంది, అది హైట్ లో ఉంటుంది. ఎంతమంది కూర్చున్నా కొంచెం క్లూ ఇవ్వనా? ఇవ్వండి. ఊర్లలో ఎక్కువగా ఉంటాయి ఇలాంటివి, పల్లెటూర్లలో చాలా ఉంటాయి. బండలు కాదు, అరుగు. ఎస్, కరెక్ట్. అరుగు విరగదా? ఓహో, అరుగు విరగదా? ఎలా విరుగుతుంది? సిమెంట్ తో బాగా స్ట్రాంగ్ గా కట్టిన అరుగు. ఏం చేయమంటారు ఇప్పుడు? దీన్ని బౌల్లో కలుపుకోవాలి మనం అంతా ఇంగ్రీడియంట్స్. ఒక బౌల్లోకి తీయమంటారా? ఒక గ్లాసు బొంబాయి రవ్వకి ఒక గ్లాస్ నీళ్లు వేసి ఉడికించిన బొంబాయి రవ్వ. సో స్టవ్ ఆపేస్తున్నాను ఎందుకంటే ఉడికిపోయింది అది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి, నాట్ సర్వింగ్ బౌల్, ఒక మిక్సింగ్ బౌల్లోకి. ఇది బాయిల్ చేసిన ఆలు అండి, కాలుతూ ఉంది కదా, కొంచెం చల్లారి పెట్టాలి. ఓకే, బాయిల్ చేసిన ఆలుని ఇట్లా స్మాష్ చేసేసి మనం వేసేయాలి. ఒక ఆలు చాలు. ఒక 100 grams బొంబాయి రవ్వకి 2 ఆలు, కొంచెం బిగ్ సైజు ఆలు సరిపోతాయి. నేను కొంచెం 50 grams కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కొంచెం పెద్ద ఆలు వేసాను. దీంట్లో మనం ధనియా పౌడరు ఎంతైనా కొంచెం టేస్ట్కి సరిపడు, కొంచెం 1/2 స్పూన్ వేసేయండి. చాలా పచ్చిమిర్చి తరుగు, ఆనియన్స్ తరిగిన, సన్నగా తరిగిన ఆనియన్స్. ఓకే, సో కారం వేస్తాం కొంచెమైనా, కొంచెం చాలు. పచ్చిమిర్చి వేసాం కదా, తక్కువ పెడుతుంది. ఇది కొత్తిమీర మొత్తం వేసేయండి, చాలా బాగుంటుంది. ఇది మాత్రం ఇవన్నీ వేసాం మనం. ఒకటి మర్చిపోయాం, ఏంటది? అసలు అది వేయకుండా వంట పూర్తి చేయండి కదా. అబ్బా, నేనే వేస్తాను. అయితే ఈరోజు ప్రవీణ గారికి క్రెడిట్ అంతా, చేపించినందుకు మీకు. కొంచెం సాల్ట్ తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువైతే తినలేము. చాలు చాలు. సో బుల్లెట్స్ చేసుకోవడానికి మనకు పిండి రెడీగా ఉంది. ఇప్పుడు బుల్లెట్స్ చేసేస్తారా? కొంచెం ఆయిల్ పెట్టేసుకోవచ్చు చేతికి, లేదంటే ఇలా అయినా చేయొచ్చు. మనం చేయొచ్చు. ఆయిల్ పెట్టుకుంటే ఏంటంటే చేతికి అంటకుండా సాఫ్ట్ గా వస్తుంది. అంతే, ఇలా మనం అన్ని బుల్లెట్స్ ని ఇలా చేసేసుకుంటాం. ఓకే, మీరు ఒక 4 చేసాక నేను వేయిస్తాను చక్కగా, మీరు చేసేయండి. అవును, ఇప్పుడు మనం బుల్లెట్ చేస్తున్నాను కదా, ఈ అమ్మ చేతి వంట మీద ఒక చిన్న 4 lines. ఓకేనా? ఏం చేశారు? ఏం లేదు, ఉట్టిగా పాడతా. 4 lines పాట పాడతారా? ఏదో అట్లా, అంటే నీకు తెలిసిందేలే మీకు, కానీ ఏదో నాకు వచ్చింది అలా సరదాగా. అయ్యో, నాకు తెలిసిన బోల్డ్ విషయాలు తెలుసు, అయినా సరే మీరు చెప్తే కొత్తగా ఉంటుంది. చెప్పనా? ఆహా ఏమి రుచి తినరా మై మరచి, అమ్మ చేతి వంట ఈ ప్రవీణ చెంత, టీవీ అభిరుచి ఇంట. బాగుంది, మీ ఐడియా బాగుంది, మీ పాట బాగుంది చక్కగా. సో బుల్లెట్స్ రెడీ చేశారు, నేను ఫ్రై చేస్తానే. సో ఆల్రెడీ బొంబాయి రవ్వ ఉడికించాము, అలానే ఆలు కూడా ఉడికించిందే కాబట్టి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి అనుకుంటున్నాను. అవునండి, చాలా చాలు. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించితే సరిపోతుంది. ఇలా చాలా సరిపోతుంది.
చిన్నపిల్లలు అయితే సాస్తో తింటారు, పెద్దవాళ్ళు అయితే అలా ఒట్టియా పచ్చడా ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు తినేయచ్చు. బుల్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. రవీనా, వర్షాకాలం ఎంతో రుచిగా ఉండే వేడివేడిగా ఉండే బుల్లెట్స్, రవ్వ బుల్లెట్స్ రెడీ. మీరు టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. సో వేడిగా రెడీ చేస్తారు. బుల్లెట్స్ ఎలా ఉంటాయో నేను తిని చెప్తాను మీకు. బుల్లెట్ అట్టిరిపోయింది. మీరు అన్నట్టు ఎక్కువ కష్టపడక్కర్లేదు. చక్కగా టమాటా కచ్చప్పో ఇంకొకటి ఏదైనా చిన్న సాస్ ఉంటే అలా పెట్టుకొని వేడిగా తినే. చాలా వర్షం పడుతుంటే చూస్తూ. బుల్లెట్ మామూలుగా పేల్చలేదండి, అది మీకు అర్థం అవ్వాలి అంటే మీరు తయారు చేసుకోవాలి కదా. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. బొంబాయి రవ్వ బుల్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, ఉడికించిన బంగాళదుంప, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ధనియా పొడి, ఉప్పు, కారం, కొత్తిమీర, నూనె. బొంబాయి రవ్వ బుల్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కలోపగా మరొక స్టవ్ ఆన్ చేసి దానిపైన పాన్ పెట్టి అందులో 1 కప్పు నీళ్లు పోసి 1 కప్పు బొంబాయి రవ్వ వేసి బాగా ఉడికించుకోవాలి. దగ్గర పడింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బొంబాయి రవ్వని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో ఉడికించిన ఆలుగడ్డ వేసి మెత్తగా నలుపుకోవాలి. తర్వాత దానికి సరిపడినంత ధనియా పొడి, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్ది కారం, కొత్తిమీర, ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలిపి బుల్లెట్ లాగా చేసి వేడెక్కిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వేడి బొంబాయి రవ్వ బుల్లెట్స్ రెడీ. ఝాన్సీ గారు, నిజంగా మా అమ్మ చేతి వంటలో ఈరోజు మీరు చాలా సింపుల్ గా ఒక మంచి టేస్టీ రెసిపీ చేశారు. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎక్కువ టేస్టీగా. అవును, తక్కువ టైం చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఈ టీవీ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. ఝాన్సీ గారు, అమ్మ చేతి వంటలో ఇంత మంచి టేస్టీ ఐటమ్ నాతో తినిపించినందుకు, మా వాళ్ళందరికీ చెప్పినందుకు మీకు మా అమ్మ చేతి వంట నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అమ్మ చేతి వంటలో ఈ రోజు ఝాన్సీ గారు చేసిన బొంబాయి రవ్వ బుల్లెట్స్. ఆవిడ ఝాన్సీకి తగ్గట్టుగా బుల్లెట్స్ వేశారు, అద్దరిపైన. సో నెక్స్ట్ మరో సరికొత్త వంటకంతో అమ్మ చేతి వంటలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.